पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ది 7 సెంటర్స్ ఆఫ్ ఫోర్స్, వీటి గురించి మనం చెప్పుకుంటూ ఈ 7 సెంటర్స్ వాటి యొక్క ప్రభావం మనలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చదువుకుంటున్నాం. అందులో ఈ 7 సెంటర్స్ గురించి మనకి తప్పకుండా చదువుకోవాల్సినటువంటి గ్రంథం ప్రజ్ఞ విలాసం. కనుక అందులో అంటే ఇవి చాలా ఎనర్జీ సెంటర్స్. ఈ ఎనర్జీ సెంటర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా, ఎందుకంటే బయట మనకి వీటిని డైరెక్ట్ గా హ్యాండిల్ చేసేటువంటి గ్రంథాలు ఇవన్నీ మనకి చాలా ఉంటున్నాయి. ఆ విధంగా చేయకూడదని కూడా మనకి మాస్టర్ జ్వాల్కుల్ గారు సూచిస్తున్నారు. వాటిని ఒక జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేసుకోవాలి. కానీ ఏ సెంటర్కి ఆ సెంటర్ని మనం ఎక్కడ అయితే డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఆ సెంటర్ని మనం స్టిమ్యులేట్ చేయడం కానీ, ఆ సెంటర్ని మనం సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ అలా మనం వెళ్ళడం కరెక్ట్ కాదని ఆయన సూచిస్తున్నారు మనకి. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా చక్కగా అవగాహన పొందడానికి మనం తప్పకుండా ప్రజ్ఞ విలాసం అనేటువంటి గ్రంథం మనం చదువుకుంటే అప్పుడు దానికి కావాల్సినటువంటి డైట్ ఎలా తీసుకోవాలి, ఏమిటి, ఈ విషయాలు కూడా అందులో ఇచ్చారు. ఎలా సాధన చేసుకోవాలి అనేటువంటిది ఆ విషయాలు కొంతవరకు మనం అక్కల్ట్ మెడిటేషన్స్ లో చెప్పుకున్నాం. కనుక దాన్ని చెప్పుకున్నటువంటి దాంట్లో తర్వాత భాగం మనం లఘిమ, ది పవర్ టు మేక్ వన్ సెల్ఫ్ లైట్ సో దట్ వన్ కుడ్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్ ఆర్ వాక్ ఆన్ ది వాటర్. లఘిమ అంటే సజీవుల్లోనూ వీడు ఒకటిగా అయిపోవడట, అది లఘిమ. అంటే ఏంటి? హిస్ లైటర్ దెన్ ఎయిర్, అంటే వాడు ఉన్నాడా లేదా అనేటువంటిది ఎక్కడా కూడా తెలియనివ్వకుండా ఉండేటటువంటి విధానం. అంటే ఎంతసేపు నేను చేశాను, నేను ఫలానా చేశాను అనేటువంటి చెప్పుకోవడానికి మనం ఎక్కువ ఇష్టం చూపిస్తాం, కానీ తెలియనివ్వకుండా ఉండేటువంటిది మనం చాలా తక్కువగా ఉంటుంటాం. అది అలా కాకుండా మనం ఈ కార్యక్రమం మనం చేసాం అనేటువంటిది మనం ఆ రకమైనటువంటి గుర్తింపు మనకు అక్కర్లేదు. ఎందుకంటే గుర్తింపు లేకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాస్టర్స్ వీళ్ళందరూ. ఆ మార్గంలో ప్రయాణించుదామని అనుకున్నప్పుడు మనం గుర్తింపు గురించి మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా తప్పు. కనుక లఘిమ అంటే ది పవర్ టు మేక్ వన్ సెల్ఫ్ లైట్, అంటే దేని యందు వీడికి ఇది నేను పొందుట అంటున్నది వీడికి ఇది ఉండదు. అంటే దేని యందు కూడా వీడికి బంధం అని కానీ ఇది వీడిని బంధించేస్తుంది అనేటువంటిది కానీ ఉండదు. దేన్నైనా సరే వాడు అలా దాని నుంచి పొందేటువంటి ఉపయోగం ఏదో పొందుతాడు, మళ్ళీ అది వదిలేయాల్సినప్పుడు అది అలా వదిలేస్తుంది. దేని యందు బంధం ఉండదు, బంధాతీతముగా ఉండుట. అంటే ఈ వస్తువు నాది, ఈ ఇల్లు నాది, ఈ విషయములు నాది, ఇవన్నీ ఇలా వదిలేసి వెళ్ళిపోయేది కదా ఒకరోజు. కనుక ఈ రోజు నుంచే దాన్ని సాధనలో పెట్టుకుంటాడు చక్కగా. దాని యందు బాధతోటి కాదు, దాని యందు సంతోషముగా ఉంటుంటాడు. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఏదైనా ఇస్తారా సార్ అంటే తీసుకోండి, మీకు ఉపయోగపడుతుందంటే వాడుకోండి మీరు అందరికీ అన్నట్టుగా వీడు ఉంటాడు. కనుక దాన్ని అన్నారు లఘిమ అన్నారు. గరిమ, ది పవర్ టు మేక్ వన్ సెల్ఫ్ హెవీ, దెర్ ఇస్ నో, ది పవర్ టు మేక్ వన్ సెల్ఫ్ హెవీ. ఏంటి హెవీగా ఉండడం అంటే గరిమ అన్నారు. అంటే
ఫలానా వాడు ఉన్నాడు మనకి ధైర్యం, దట్ ఈస్ హెవీ. అందరికి మనకి ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ఫలానా ఆయన ఉన్నాడు అన్నటువంటిది అనిపించుకోవడం. ధైర్యం దేని చేత వస్తుందంటే మనకు ఉండేటువంటి దీని చేత. కనుక అది సర్వజీవులకు మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి ఆ స్థితి మనకు చేతనైనంతలో ఆ స్థితి మనం కల్పించడానికి ఎక్కువగా ఆ రకంగా జీవించడం ప్రయత్నం చేయాలి. అంటే ఒక గుండె ధైర్యం అంటారు చూసారా, ఆ గుండె ధైర్యం అంటే మనకి తెలిసిన విషయాల్లో మనం ఇతరులకు ఆ ధైర్యం ఇచ్చేటట్టుగా మనం ఉండాలి. ఎవరికైనా ఏదైనా హాస్పిటల్లో చేరాడు అనుకోండి, అయితే వాడి పక్కన మనం ఉంటూ ఉంటే వాడికి ఒక ధైర్యం అనేటువంటిది. ఎవరైనా హాస్పిటల్లో చేరాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఏమిటండి ఇక్కడ ఎలా చేయాలి ఏంటనేది. వాళ్ళకి తోడుగా మనం కూడా ఉన్నాం అనుకోండి, వాళ్ళకు ఒక ధైర్యం. కనుక ఆ రకంగా ఉండుట అనేటువంటి దాన్ని గరిమ అన్నారు. ప్రాప్తి, ద ప్రిడిక్టింగ్ ఆఫ్ ఈవెంట్స్. ప్రిడిక్టింగ్ ఆఫ్ ఈవెంట్స్. హూ కెన్ ప్రిడిక్ట్ ఈవెంట్స్? జరగబోయేది ఎవరికి తెలుస్తుంటుంది? జరుగుచున్న దాని యందు, జరిగిన విషయముల యందు ఎవరైతే ఒక ఈథరిక్ విజన్ అన్నటువంటిది చేసుకుని ఉంటారో జరగబోయేది ఎలా ఉంటుంది వీడికి తెలుస్తుంది. నిన్న వాడిని వీడిని కొట్టి ఈరోజు ఇంట్లో వచ్చి నేను ప్రేరు పూజ అని కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు వదిలేస్తారా నన్ను? రేపు మా ఇంటికి రారు. కనుక ఈరోజు లేదా నిన్న మనం ఎలా ఉంటున్నామో జరగబోయేది ఎలా ఉంటుందో అది సూచిస్తుంది. కనుక జరగబోయేటువంటిది వీడు ఈజీగా రీడ్ చేసేయగలడు. అంటే మనం ఏం చేసి మనం ఇక్కడికి వచ్చాం అన్నటువంటిది వీడు ఎప్పుడు కూడా అది తెలుసుకుని ఉంటుంటాడు, అది తెలియబడుతుంది. ఈరోజు మనకు ఒక కష్టం వచ్చిందంటే నిన్న మనం ఏదో తేడాగా వ్యవహరించాం, అందు గురించి ఈ కష్టం మనకు వచ్చింది. కనుక ఈరోజు జరుగుతున్నటువంటి దాని మంది ఈరోజు ఎవరిని ఏమీ అనలేదు, ఈరోజు చక్కగా మనం ఉన్నాం. దట్ మీన్స్ టుమారో యూ విల్ బి సేఫ్. కనుక జరగబోయేది ఎట్లా, మనకి ఇంకొకటి ఏంటంటే జరగబోయేది ఎలా తెలుస్తుంది కనుక చోట్లో ఉన్నటువంటి విషయాలతో మనం అనుసంధానం చెందినప్పుడు జరగబోయేది తెలుస్తుంది. దృష్టిలో ఇవన్నీ కూడా నిక్షిప్తమే ఉన్నాయి, అన్ని కూడా ది సేమ్ ఫార్ములా. ఇదే డ్రామా. వాడు సినిమా మార్నింగ్ షో చేస్తాడు, మ్యాట్ని అది చేస్తాడు, మళ్ళీ ఫస్ట్ షో అది చేస్తాడు, సెకండ్ షో అది చేస్తాడు. అది ఎట్లాగో ఇదే డ్రామా సృష్టిలో ఎప్పుడు నడుస్తుంటుంది. కనుక ఈ డ్రామా అనేటువంటిది ఎలా వర్తిస్తుంటుంది అంటే ఈ రకంగా జీవిస్తే వాడి యొక్క పరిణామం ఏ రకంగా ఉంటుంది. సృష్టిలో ఇవన్నీ కూడా నిక్షిప్తమైన. అందు గురించి నలుగురికి నువ్వు 4 రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు వచ్చి కూర్చుంటే నీ జీవితం కూడా ఇబ్బందులుగానే నడుస్తుంది. లేదు నలుగురికి నువ్వు ఏదో కొంచెం మంచి చేసి వస్తే ఖచ్చితంగా ఆ మంచి నీ వెంట వస్తుంది. సో ఈ విషయాలు చక్కగా తెలియబడటం అనేటువంటి దాన్ని అన్నారు అంటే ప్రాప్తి అన్నారు. అలాగే ప్రకర్మేగా, ది పవర్ టు ప్రిజర్వ్ ది బాడీ. ఏంటి బాడీ? ప్రిజర్వ్ ది బాడీ. ప్రాకమిక, ది పవర్ టు ప్రిజర్వ్ ది బాడీ అన్నారు. అంటే ఈ బాడీ అన్నటువంటి దాన్ని ఎందు మనం ఇథరిక్ బాడీ అంటే మనకి ఇథరిక్ బాడీని చక్కగా ప్రిజర్వ్ చేసుకోవాలి. దాన్ని ఏమన్నారు మనకు మాస్టర్ శ్రీ గారు, మీకు పర్మనెంట్ బాడీస్ ఇస్తానని చెప్పారు. ఏంటి పర్మనెంట్ బాడీస్ అంటే ఇథరిక్ బాడీ. ఈ ఇథరిక్ బాడీ అనేటువంటిది చోట్లో నుంచి మనకి తయారై వస్తుంది. కనుక ఇథరిక్ బాడీ అనేటువంటి చక్కగా ఉంటే భౌతికమైనటువంటి దేహం చక్కగా పుష్టిగా ఉంటుంది. ఈ ఇథరిక్ బాడీ అనేటువంటిది మనకి చోట్లో ఉండేటువంటి ఈ ఇథరిక్ దీనితో మనకి తయారైనటువంటిది. దీనికి పైన వేసినటువంటి చొక్కా లాంటిది భౌతికమైనటువంటి దేహం. కనుక మనకి పర్మనెంట్ గా ఉంటూ ఉండేటువంటిది ఏమిటంటే ఫస్ట్ ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ తర్వాత దానికి అనుగుణంగా ఏర్పడేటువంటిది భౌతికమైనటువంటి ఫిజికల్ బాడీ. కనుక ఈ ఎథరిక్ బాడీ అంటే దేని చేత నడుస్తుంది అంటే కనుక మనకి ఈ షట్చక్రములు వీటి చేత ఇది నడుస్తుంది. ఈ షట్చక్రములు దేని చేత నడపబడుతున్నాయంటే సోల్ చేత నడపబడుతున్నాయి. ఈ ప్రక్రియ ఇది ఈ ఎథరిక్ బాడీని మనకి చక్కగా మనకి హెల్దీగా పుష్టిగా ఉండేట్టుగా చూచుకొనుట అంటున్నది మనకి ఇవ్వబడినటువంటి మార్గం. కనుక దాన్ని ఏమన్నారంటే ద పవర్ టు ప్రిజర్వ్ ద బాడీ. మనలో దీన్ని చక్కగా ఉంచుకోగలిగేటువంటి శక్తి ఒకటి మనలో పనిచేస్తాం. ఆ పవర్ని ఏమన్నారంటే ప్రాకమెగా అన్నారు.
సో దాని చేత ఈ ఎథరిక్ బాడీ అంటే ఎప్పుడూ ఉంటుంటుంది. ఎప్పుడైతే ఈ సోల్ డిటాచ్ అయిపోతుందో అప్పుడు ఈ ఎథరిక్ బాడీ వెళ్ళి దాంట్లో చోట్లో ఉన్నటువంటి అణువులు వాటిలో వెళ్ళి కలిసిపోతుంటాయి. కానీ ఉన్ననాళ్ళు ఇది చక్కగా పుష్టిగా ఉండేట్టుగా చూసేటువంటిది లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి చేత మాత్రమే మనం జీవించబడుతూ ఉన్నాం. నా ఇష్టము అనేటువంటిది సృష్టిలో ఏది లేదు. నా ఇష్టం అండి లేదు, కుదరదు. మనం గాలి పీల్చుకోవడం వదలడం కూడా మన ఇష్టముగా లేదు. లోపల ఈ శక్తి అనేటువంటిది ఒకటి నడుపుతుంది. మనం బాగా గుర్తుంచుకోవాలి. మనం కనుక ఏది కూడా నా ఇష్టం అనేటువంటిది మనం అనుకుంటుంటాం ఊరికినే. ప్రతిది కూడా ఈ శక్తి అనేటువంటిది ఒకటి ఉండి అది మన అంతా నడుపుతూ ఉంటుంది. మనకు ఆకలి వేస్తుంది, ఆహారం టైంకి తీసుకోవడం అనేటువంటిది మార్గం. కనుక లేదు నేను అన్నం తిన్నా అన్నట్టు వాడి చేత బలవంతంగా తినేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాను. నేను గాలి పీల్చను, నేను ఇదేదో చేయను అంటే కుదరదు. అవన్నీ కూడా మన చేత చేయింపబడుతూ ఉంటాయి అంతే. కనుక దాన్ని ఏమన్నారంటే ప్రాకమిక అన్నారు దాన్ని. అలాగే విసిత్వన్, ది పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, ది పవర్ టు కంట్రోల్ యానిమల్స్ అండ్ పీపుల్. ది పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, విసిత్వన్ అన్నారు దాన్ని. అంటే ఏంటంటే ఇది ఈ షట్చక్రముల్లో ఉండేటువంటి కుండలిని శక్తి చక్కగా మనం సాధన చేత దీన్ని అప్లిఫ్ట్ చక్కగా జరిగినప్పుడు ఈ శక్తులన్నీ కూడా మనకి అంటే ఈ కుండలిని శక్తి పైకి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఈ శక్తులన్నీ కూడా మనకు అలా 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 అవన్నీ వస్తుంటాయి. ఈ వస్తున్నటువంటి శక్తుల్ని అంటే ఎప్పుడైతే వీడు అసిస్టెంట్ పోస్ట్ నుంచి జూనియర్ ఆఫీసరు, సీనియర్ ఆఫీసరు ఇలా ఏవో పోస్టులు వస్తున్నాయి అనుకోండి వీడికి ఆఫీసులో. ఎప్పుడైతే వాడి పోస్ట్ పెరుగుతుంటుందో వాడికి కొన్ని పవర్స్ అనేటువంటివి ఎలా అయితే వస్తుంటాయో ఈ పవర్స్ దేనికంటే కనుక ఆఫీస్లో వర్క్ వీడు ఇంకాస్త ఎక్కువ సామర్థ్యవంతంగా చేయడానికి ఆ పవర్స్ అన్ని కూడా వాడికి. అంటే వాడి కింద 10 మంది పనిచేస్తుంటారు, ఇంకో కొంచెం నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళాడు వీడి కింద 50 మంది పనిచేస్తుంటారు. ఇలా వీడికి వస్తుంటుంది. దేని చేత కనుక ఇంకా కొంత సమర్థవంతంగా వీడు ఆఫీస్ పనులు నిర్వహించడానికి ఇవన్నీ కూడా జరుగుతుంది. అలాగే ఈ శక్తులన్నీ కూడా దేనికి అంటే వీడి చుట్టూతో ఉండేటువంటి వాడికి వీడు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా ఇంకా సమర్థవంతముగా చేయుటకు ఇవన్నీ కూడా ఉపయోగపడడానికి శక్తులు అనేటువంటి వస్తుంటాయి. అయితే శక్తుల్ని వీటినేవో వాడి సెల్ఫ్కి నన్ను వాడి పర్సనల్ యూజ్కి ఎప్పుడైతే వాటిని వాడదామని చూస్తాడో వాడు అధోగతి పాలైనటువంటి పురాణ కథలు మనకి ఎన్నో ఉన్నాయి. కనుక షట్వన్, ది పవర్ ఆఫ్ యూనివర్సల్ డొమినియన్. This is everywhere claimed for Christ and is indicated by his being seated on the right hand of God. అంటే సృష్టిలో ఉన్నటువంటి దీనిలో వీడు చోట్లో ఉన్నటువంటి ప్రతి వాడితోటి వీడు వెంకపోబడుతూ ఉండడం అంటాడు. అంటే వీడి దగ్గర ఎవడొచ్చి వీడితోటి ఉదాహరణకి ఎవడు వీడి పక్కన కూర్చొని ప్రయాణం చేస్తున్నా వీడు వాడితోటి ఒకే ఒక్క భావనగా వీడు ఒక చక్కని మైత్రిగా జీవించుట, మైత్రిగా ఉండట అనేటువంటిది వీడు ఆ విధమైనటువంటి బంధం కానీ ఆ విధమైనటువంటి రిలేషన్ కానీ వీడు ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. వీడంటే వీడికి పడదు, వాడంటే వీడికి ఇష్టం లేదు, ఇలాంటిది ఉండదు వీడి రిలేషన్. ఎవడైనా ఉండని వాడితో వీడు చక్కగా ఆ జర్నీ చేసే లైఫ్లో వీడు ఒక చక్కగా వాడితో ఒక రిలేషన్ ఉంటుంది. అంటే అంత మాత్రాన్ని వీడు వదులుకోడు. ఆ రకంగా ఒక చక్కని జీవితం అంటే వీడికి ఉంటుంటుంది అన్నమాట. And is the position of these powers and the fulfillment of Christ's prophecy that we shall do these greater things, so contrary to what the West calls common sense. So ఈ పవర్స్ అంటే మనకి చక్కగా అందివ్వబడుతుంటాయి. In the radio, we broadcast waves of sound and we amplify them, but after all, we merely reinforce the sound waves, which is their original subtle form. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ వాట్ ది వెస్ట్ కాల్స్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేటువంటిది బుద్ధిగా లేదు అంటాడు చెప్పడం. సో పొజిషన్ ఆఫ్ దీస్ పవర్స్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద క్రైస్ట్ ప్రాఫెసీ దట్ వి షల్ డు దీస్ గ్రేటర్ థింగ్స్. క్రైస్ట్ ఏం చెప్పాడో అది ఇవన్నిటి ద్వారా నిర్వహింపబడుతుంది. అది లైఫ్. మనం దేనికైతే వచ్చామో అది చక్కగా నిర్వహింపబడుతుండేటువంటిది లైఫ్. అది కాకుండా ఇదేదో కామన్ సెన్స్ అని పెట్టుకుని వీడి వరకు వీడు జీవించడం ఎంతవరకు కరెక్ట్ అండి అని అడుగుతున్నారు. తర్వాత in the radio we broadcast waves of sound and we time and amplify them, but after all we merely reinforce the sound waves, which is the original subtle form, are pouring in upon us. What more natural than this, that man who has
constructed mechanical reinforcements should himself become too sensitive as to pick up the sound waves unaided and thus be termed clairaudient. సృష్టిలో మన ఉదాహరణకు ఒక రేడియో ఉందండి. రేడియోలో నుంచి వాడు పొద్దునేనో వాడు ప్రోగ్రామ్స్ అనేటువంటి వేవ్స్ అనేటువంటి మనకు వదులుతున్నాడు. వీడు ఎప్పుడైతే రేడియో ట్యూన్ చేసుకున్నాడో ఆ వేవ్స్ వీడికి అందుతున్నాయి కదా. అందుతున్నటువంటిది వీడు చక్కగా ఆ ప్రోగ్రామ్ని ఇదంతా వీడు వింటున్నాడు, వీడు చేస్తున్నాడు. ఇదే విధంగా సృష్టిలోకి పరమ గురువులు వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా వాళ్ళు చోట్ల ఈ వేవ్స్ ద్వారా అందిస్తున్నారు. ఎవడైతే వాడు దాన్ని ట్యూన్ చేసుకుంటున్నాడో వాడికి ఆ బోధనలన్నీ అందుతూ ఉన్నాయి. సో క్లియర్ ఆడియంట్ అంటున్నాడు వీడు. దీన్ని క్లియర్ ఆడియంట్ ఎట్లా అండి? ఇది రేడియో ప్రోగ్రామ్ ఎలా అయితే వస్తుందో ఇది కూడా అదే విధంగా వస్తుంది అంతే. దీంట్లో పెద్ద అర్థం కాని విషయం, ఇదేదో పెద్ద మెరకెల్ అని ఇలా అనుకోవాల్సిన పని లేదు. వీడు రేడియో ట్యూన్ అప్ చేసుకున్నా వీడికి రేడియో ప్రోగ్రామ్ వస్తుంది. అలాగే వీడు పరమగురుల యొక్క కార్యక్రమానికి వీడు ట్యూన్ అప్ అయ్యాడు, వీడికి వాళ్ళు ఏం చెప్తాం అనుకుంటున్నారు ఏంటి అనేటువంటి వీడికి అందుతున్నాయి. దట్స్ ఆల్, అంతే. దీనికి ఇంతేదో పెద్ద బ్రహ్మాండమైన విషయం అంటే ఏం లేదండి ఇందులో అని అంటున్నారు ఆయన. clairaudient, is it clairaudient అని అంటున్నారు. And thus be termed clairaudient and is not thought transference, which even the most skeptical must recognize, none other than a special kind of broadcasting. And so with other miracles is not the material world controlled by subtler forces and powers, and may not man learn in time to operate in the subtler field and thereby acquire dominance over the merely physical and material. So దీన్ని బట్టి ఫిజికల్ అండ్ మెటీరియల్ థింగ్స్ మీద వీడు ఈ సబ్ట్లర్ గా వస్తున్నటువంటిది ఎప్పుడైతే వీడు లింకప్ అవుతాడు, అంటే రేడియో ప్రోగ్రామ్ ఎలా అయితే లింకప్ అవుతున్నాడు అదేవిధంగా సబ్ట్లర్ గా వస్తున్నటువంటి వాటితో వీడు లింకప్ అయితే దట్ మీన్స్ హీ హాస్ డామినేటెడ్ ది ఫిజికల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్. ఫిజికల్ అండ్ మెటీరియల్ వరల్డ్ వీళ్ళు రూల్ చేస్తుందా, ఈ సబ్ట్లర్ గా వస్తున్నటువంటి ఇవి వీడిని రూల్ చేస్తున్నాయా? సబ్ట్లర్ గా ఇవన్నీ కూడా వీడు చుట్టూతో ఉన్నాయి. దానికి వీడు ట్యూనప్ అయితే పరిస్థితులు వీడు అతీతంగా వీడు ఉండగలడు. పరిస్థితి ద్వారా ఏం తెలియబడుతుందో అది తెలుసుకుని వీడు జీవిస్తున్నాడు అనుకోండి, లైఫ్ చాలా బాగుంటుంది. ఈ పరిస్థితి నాకెందుకు ఏర్పడిందని వీడు ఏడుస్తూనో, వీడు బాధపడుతూనో, వీడు ఇలా చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, దట్ మీన్స్ హీఈస్ స్లేవ్, హీ బికమ్స్ స్లేవ్ టు ద కండిషన్స్. స్లేవ్గా ఉండక్కర్లేదు, మాస్టరీగా ఉండండి ఎప్పుడు కూడా. పరిస్థితులు మన్ని తొక్కేస్తున్నట్టుగా మీరు ఎప్పుడు అనుకోక్కర్లేదు. పరిస్థితులు ప్రతివాడికి వస్తుంటాయి, వాటిలో మనం చేయాల్సినటువంటి కర్తవ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనకు మార్గం. కానీ పరిస్థితులను చూసి బాధపడడం కానీ, పరిస్థితులను చూసి మనం ఎమోషనల్ గా ఫీల్ అయిపోవడం కానీ ఎప్పుడు కూడా మార్గం కాదు. దానికి ఏం చేయాలో అది చేయండి అంతే. అప్పుడు ఏమవుతాం అంటే మనకి తెలియకుండా మనకు ఒక రకమైనటువంటి ఇది సామర్థ్యము అనేటువంటిది ఒకటి మనసుకి చిక్కుతుంది. ఏం చేయాలో అది చేయడమే మార్గం. కానీ ఎప్పుడు మనం దాని గురించి బాధపడుతున్నాం, దాని గురించి ఇంకేదో టెన్షన్ పడుతున్నాం ఉన్నంత మాత్రాన ఇంకా మనకి పని డిలే అవుతుంది. పని డిలే చేసుకోవడం మార్గం కాదు కదా. ఏ పని ఏ టైంకి చేయాలో అది మార్గం. పరిస్థితులు అనేటువంటి మన చేతుల్లో లేవు, అవి ఆ విధంగా ఏర్పడ్డాయి. ఏర్పడినటువంటి దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా రెస్పాండ్ అవ్వడమే మనకు మార్గం. అది గురించి దాన్ని అంటే ఓవర్ ది మియర్లీ ఫిజికల్ అండ్ మెటీరియల్ ఎక్వైర్ డామినెన్స్. సో దాని చేత వీడు సబ్ట్లర్ గా వస్తున్నటువంటి దాన్ని వీడు ఎప్పుడైతే వినడము చేయడం చేస్తుంటాడో, రేడియో ప్రోగ్రామ్ ఎలా అయితే నువ్వు ట్యూన్ పై నువ్వు వింటున్నావో అలాగే సబ్ట్లర్ గా కొన్ని విషయాలు మనకు తెలియబడుతుంటాయి. ఏదైనా పరిస్థితుల ద్వారానే అవి తెలియబడుతుంటాయి. మన చుట్టూ ఏర్పడేటువంటి మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా సబ్ట్లర్ గా ఏం తెలియబడుతుందో అది మనం వినడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, బతుకున్నటువంటి విషయాలకు అతీతముగా మన లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది అది. Such is the age-long belief of India that through the development of the soul and spirit, through the awakening of all the centers, man comes to his maturity and his glory. Then he comes to the glory. So with this, we have completed the book, and here the last part is the conclusion part. So in conclusion, in this book, we have considered the two systems of psychology, the Eastern and Western, taken together. We have a complete picture of man as a living soul. సో దీనివల్ల మన ఈ గ్రంథంలో ఏం చదువుకున్నాం అనేటువంటిది వీటి గురించి ఒక సమరైజేషన్ అనేటువంటిది ఇస్తున్నారు మనకి. సో మ్యాన్ యాజ్ ఎ సోల్ అనేటువంటి విషయం మనకి ఎటువైపు నుంచి వెళ్ళినా అక్కడికి చేరేటువంటి విధానం ఉందండి. ఏదో వాళ్ళు మాత్రమే నమ్మేటువంటిది, వీళ్ళు మాత్రమే తెలుసుకునేటువంటి విషయం కాదు. ఎంత సైంటిఫిక్ గా వెళ్ళినా సరే మ్యాన్ ఈజ్ ఎ సోల్ అనేటువంటి విషయం చక్కగా తెలియబడుతుంటుంది. Man as a living soul functioning through a certain mechanism
Part of this, the etheric body with its centers, is subtle, unseen, and beyond the reach of our five senses. And another part is the dense physical realm, namely the endocrine glands and the nervous system, which control the rest of the dense physical manifestation. These two parts, we believe, form one whole. రెండు భాగములుగా మనం చదువుకున్నాం. ఈ నర్వస్ సిస్టమ్, ఎండోక్రైనాలజీ ఇదంతా కూడా ఫిజికల్ బాడీని మెయింటైన్ చేసేటువంటిది. దీనికి పైన ఉన్నటువంటిది 7 సెంటర్స్, ఎథరిక్ బాడీ, దానికి పైన ఉన్నటువంటిది సోల్. ఈ ఉన్నటువంటి రెండు భాగాల్ని మనం చక్కగా చదువుకున్నామండి అని అంటున్నారు. The soul is always the great reality, the expression of the one life, which is made up of the etheric and dense bodies. It is the soul force playing upon and functioning through the etheric body, which evolves the specialized centers in that body and which in turn acts upon the dense physical. So ఈ రకంగా సోల్ మన యొక్క 7 సెంటర్స్ ని లీడ్ చేస్తుంది. 7 సెంటర్స్ ఎథరిక్ బాడీని లీడ్ చేస్తున్నాయి. ఎథరిక్ బాడీ మన యొక్క ఎండోక్రినాలజీని లీడ్ చేస్తుంది. ఎండోక్రినాలజీ మన యొక్క మిగిలిన దేహావయములను లీడ్ చేస్తుంది. ఇది ఉన్నటువంటి విషయం. The question which appeals most strongly to the Western mind is how to achieve greater efficiency in operation. Man, the soul, is limited in his operating efficiency by the condition of his instrument. If the glands, nervous system, and the etheric body with its centers are out of adjustment and not functioning properly, man, the soul, must repair or heal them. So, మన యొక్క ఎండోక్రినాలజీ తప్పుడుగా ఉంటే, దాంట్లో ఏమన్నా రుగ్మతలు ఏమన్నా వస్తే, సో దీన్ని బట్టి మనం దానికి థైరాయిడ్కి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం, డయాబెటీస్ వస్తే ఇన్సులిన్ మాత్రలో, ఇన్సులిన్ ఇంజక్షన్లో తీసుకోవడం, ఇదేనా అంటే మార్గం? దీనికి పైన ఇంకేదన్నా ఉందా? సో ఏదో వేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఎప్పటికప్పుడు మరి టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఎంత టాబ్లెట్ డాక్టర్ ఇచ్చింది మనం వాడుతున్నా, ఆ లెవెల్స్ ఆ టాబ్లెట్కి అందకుండానే పోతున్నాయి కదా. పోతే పూర్తిగా డౌన్గా అయినా పోవడం, లేదా పైకైనా వెళ్ళిపోవడం. అదే రకంగా ఏదో మిస్ మ్యాచ్ అన్నటువంటిది నడుస్తూనే ఉంది కదా. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఈ ఎండోక్రినాలజీని అంతా కూడా రూల్ చేస్తున్నటువంటిది పైన మ్యాన్ అనేటువంటి వాడు. కనుక రిపేర్ చేయవలసినటువంటి వాడు వాడు, ది సోల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి వాడు. వాడు దీన్ని రిపేర్ చేయాలి. వాడు రిపేర్ చేస్తే ఇది రిపేర్ అవుతుంది. అది it is only because man is essentially a living soul that we can even conceive of his glands are not functioning properly, much less proceed to study, correct and perfect them. So సోల్ నుంచి ఈ గ్లాండ్స్ ని సెట్ చేసుకునేటువంటి విధానం మనం ఒకటి తెలుసుకోవాలి. అది దానివల్ల ఉపయోగం మనకి. కేవలం ఇంత చదువుకుని ఈ గ్లాండ్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే తెలియకుండా మనం వ్యవహరిస్తుంటే, మనం ఇంత చదువుకుని మనం ఉపయోగం లేని వాడం అయిపోతాం. కాబట్టి ఈ సోల్ ఆస్పెక్ట్ ని చక్కగా మనం అవగాహన చేసుకుని, సోల్ ఏ విధంగా మన 7 సెంటర్స్ ని లింకప్ చేస్తుంది, ఈ 7 సెంటర్స్ కి గ్లాండ్స్ కి లింకప్ అనేటువంటిది నడుస్తుంది. దాన్ని మనం తెలుసుకుని మనం సెట్ చేసుకునేటువంటి విధానం పరిపూర్ణమైనటువంటి విధానం. Work directly upon the glands and nerve centers through the use of medicines and by the other means is essentially repair work and is limited to the highest state of those particular glands and nerve centers originally created by the particular man in question. The same is equally and if anything more emphatically true of the centers in the etheric body, which can be affected by certain oriental practices of breathing, mantras and posture. Such practices are most dangerous, often indeed leading to insanity. కనుక గ్లాండ్స్ ని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడం, ఆ సెంటర్స్ ని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడం, వీటిని కరెక్ట్ గా కాదు. ఏదో పలానా ఇబ్బంది వచ్చింది, థైరాయిడ్ ఇబ్బంది వచ్చింది, దానికి థైరాయిడ్ టాబ్లెట్ వేసేస్తున్నాడు. దానివల్ల బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నామా? థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చింది. థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత 5 ఏళ్లకి డయాబెటీస్ వచ్చింది. దీన్ని లింకప్ చేసే ఇప్పుడు సైంటిఫిక్ గా వీడు చదవగలుగుతున్నాడా ఏమైనా? థైరాయిడ్కి థైరాయిడ్ టాబ్లెట్ వేసినా అది కంట్రోల్లో ఉంది కదండి. డయాబెటీస్ వచ్చిందంటే దీనికి వేరే కారణాలు అంటే దేనికి దానిగా వీడు చూసుకుంటున్నాడు, కానీ దీనికి దానికి ఒక లింకప్ అనేటువంటిది పనిచేస్తుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి స్థితిలో ప్రస్తుతం మానవుడు లేడు. డయాబెటీస్ వచ్చింది, దానికి మందు ఏదో వేసాము, ఏదో ఇంజెక్షన్ తీసుకుంటున్నాం, టాబ్లెట్ వేస్తున్నాం, దీనివల్ల నెక్స్ట్ ఇయర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కనుక మనం ఇక్కడ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వలన ఎలా ఉండాలి? వీడికి ఇచ్చేటువంటి డయాబెటీస్ తగ్గాలి, బట్ అట్ ది సేమ్ టైం వీడికి వేరే ఇంకో థైరాయిడ్ ఎఫెక్టో ఇంకొక ఎఫెక్టో వీడి బాడీలో రాకుండా ఉండేటువంటి విధానం వీడికి ఇవ్వగలిగితే దాని సొల్యూషన్ అన్నారు. ఏదో డయాబెటీస్కి మందిస్తున్నాను అంటున్నాడు, కానీ ఆ రీడింగ్ లొంగట్లేదు, తర్వాత దానివల్ల వచ్చేటువంటి పరిణామాలను వీడు ఆపలేకపోతున్నాడు.
కనుక ఏమిటి సొల్యూషన్ అంటే అక్కడ వెతుకుతుంటే అక్కడ దొరకట్లేదు, కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి అంటున్నారు ఆయన. Dangerous, often indeed leading to insent. Eventually, it is to be hoped we shall have sufficient knowledge and experience to work with intelligence directly upon the centers and thus be able to control more effectively the nervous and glands of the physical body. More effectively. So, ఈ సెంటర్స్ ఇవి మన వీటిని స్టిమ్యులేట్ చేస్తూనే వీటిని జరుగుతుంది. కనుక వీటిని జాగ్రత్తగా సెట్ చేసుకోగలిగేటువంటి విధానం మనకి తెలుసుకోండి. దానివల్ల ఇది జరుగుతుంది. ఏం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి అన్నట్టు తెలుసుకోవాలి. అక్కడ ఇంటికి మంట అంటుకుంది అని అంటే కాకుండా ఆ మంటను ఆర్పేటువంటి విధానం ఏదైనా ఉందా? ఎక్కడికక్కడ ఇగో ఈ కిటికీ అంటుకుపోతుంది, ఈ కిటికీ మీద నీళ్లు పోసి, ఆ కుర్చీ ఏదో అంటుకుపోతుంది, ఆ కుర్చీ మీద నీళ్లు పోసి ఇలా చేస్తున్నాడు అనుకోండి వీడు. అలా కాదు. ఆ మంట అనేటువంటిది అది దేని చేత అంటుకుంటుందో జాగ్రత్తగా గమనించండి. దాన్ని జాగ్రత్తగా తీసి పడేస్తే ఈ చిన్న చిన్న మంటలన్నీ ఆపేయడం చాలా ఈజీ. కనుక వీటిని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. డిసీజెస్ వీటిని కానీ, గ్లాండ్యులార్ స్ట్రక్చర్ కానీ, వీటిని ఎండోక్రినాలజీని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు ఆయన. సో దీని గురించి ప్రధానంగా ట్రిపుల్ హైపోథసిస్ టు అకౌంట్ ఫర్ ఎ మ్యాన్ యాజ్ అన్ ఆర్గానిజం అండ్ డెమాన్స్ట్రేటింగ్ లైఫ్, సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ పీపుల్. దీనికి 3 రకాలైనటువంటి థియరీస్ చెప్పారు. నెంబర్ 1, యాజ్ ఎ మ్యాన్స్ గ్లాండ్స్ అండ్ నర్వస్ సిస్టమ్ సో ఈజీ. సో మానవుడు ఇలా ఎందుకున్నాడంటే వాడి గ్లాండ్స్ అలా పనిచేస్తున్నాయి కాబట్టి వీడు ఇలా ఉన్నాడండి అంటే చెప్తున్నటువంటిది ఒక థియరీ ఉంది. హిస్ టెంపరమెంట్, న్యాచురల్ క్వాలిటీస్ అండ్ ఇంటెలిజెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆఫ్ హిస్ ఎన్విరాన్మెంట్ ఆర్ డిటర్మైన్డ్ బై హిస్ ఎండోక్రైన్ సిస్టమ్. సో సేస్ ది వెస్ట్. వీడికి థైరాయిడ్ యొక్క లెవెల్స్ లోగా ఉన్నాయి, అందు గురించి వీడికి ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది. థైరాయిడ్ లెవెల్స్ హైగా ఉన్నాయి, అందు గురించి వీటిలో డిప్రెషన్ వస్తుంది. లేదా వీడికి పిట్యూటరీ గ్లాండ్ డిస్టర్బెన్స్ ఉంది, అందు గురించి వీడు ఇంబెసైల్ గా ఉంటున్నాడు. ఇలా చదువుకుంటున్నటువంటి వాళ్ళు వెస్ట్. అదొక థియరీ ఉంది. ఏదైనా సరే వీడిలో చేంజెస్ వస్తున్నాయంటే దానికి కారణం వీడిలో ఉండేటువంటి ఎండోక్రైన్ సిస్టమ్స్. కనుక ఎండోక్రైన్ సిస్టమ్ ని సెట్ చేస్తే వీడికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతున్నాయి అని చెప్తూ ఉన్నటువంటిది వెస్టర్న్ వాళ్ళు. దాన్ని ఏమన్నారు? యాజ్ ఎ మ్యాన్స్ గ్లాండ్స్ అండ్ నర్వస్ సిస్టమ్ సో ఈజీ అంటుంది. సెకండ్ థియరీ ఏమని చెప్తుందంటే యాజ్ ఎ మ్యాన్స్ సెంటర్స్ సో ఈజీ. మ్యాన్ సెంటర్ గా ఉంటున్నాడు కాబట్టి వాడి నుంచి వస్తున్నటువంటిది ఇలా ఉంది కాబట్టి వీడు ఇలా ఉంటున్నాడు, ఇలా కనబడుతున్నాడు అని చెప్తున్నటువంటిది ఒకటి. ద క్విసెన్స్ ఆర్ ది యాక్టివిటీ ఆఫ్ సర్టెన్ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ in the human etheric body determine his character, his method of expression, his type, and also the tenure of his body. His activities on the physical plane are entirely dependent upon the qualities of force flowing through his centers. So says the East. So మానవుడు అనేటువంటి వాడు వీడి దేహమునకు కేంద్రంగా ఉండి వాడి యొక్క విధానం ఉన్నటువంటి దాన్ని బట్టి వాడి యొక్క సెంటర్స్ అనేటువంటి స్టిమ్యులేట్ అవుతున్నాయి. ఆ సెంటర్ స్టిమ్యులేట్ అయినటువంటి దాన్ని బట్టి వీడి యొక్క గ్లాండ్స్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయి. వీడి యొక్క ఇథరిక్ బాడీ అనేటువంటిది మధ్యలో ఉంటుంది. సో ఇథరిక్ బాడీ చేత ఈ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. గ్లాండ్స్ నుంచి ఎండోక్రైన్ సిస్టమ్ అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. కనుక ఈ రకంగా పనిచేస్తున్నటువంటి వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటి వాడు మ్యాన్ అనేటువంటి వాడిని బట్టి వీడి యొక్క గ్లాండ్స్ అనేటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేటువంటిది ఈస్టర్న్ ఫిలాసఫీ. ద థర్డ్ ఇస్ ద గ్లాండ్స్ అండ్ neurosis as well as the centers are conditioned by the central or lack of control exerted by the soul. It might be argued that we have only succeeded in pushing the whole matter back into the realms of the unseen and unprobable. So matter ni jarugutunnatundi vishyalalni unseen and unprobable lo toseyadam antundi todi jarugutundi. But is this really so? Have not many factors now accepted as realities emerged from the speculations and vague hypotheses of the past ages? Have not what was regarded as unprobable in the past been proved and demonstrated in the present age? Might it not be possible to apply a technique and employ a method which may in time suffice through the mass of direct available evidence to give us a clearer perception of the factors which are at present so obscure to us? సో ఏదైనా ఒక విధానం ఉందా అండి వీటిని అన్నిటినీ లింకప్ చేసి చెప్పగలిగేటట్టు? ఇలా మనకు ఉంది అండి, ఈ పరిస్థితి ఇలా ఉందంటే ఏం చేస్తాం? పూర్వజన్మలో మనం చేసిన పాపం అండి అని అనుకుంటున్నాం, మనం ఊరుకుంటున్నాం.
సో ఇలా జీవించడమైనా దీనికి ఏదైనా ఒక విధానం ఉందా? అంటే అన్సీన్ లోకి ఉన్నటువంటి విషయాన్ని తోసేసేసి మనం లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా, లేదా ఏదైనా ఒకటి ఎవిడెన్షియల్ గా మనం ఏదైనా లింకప్ చేసుకోగలమా? మన పూర్వీకులకి వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం, వాళ్ళ యొక్క థియరీస్ ప్రకారం వాళ్ళు ఇచ్చారు. అవి వాటి నుంచి ఫర్దర్ గా వచ్చినటువంటి విధానములు, ఫర్దర్ గా వచ్చినటువంటి థియరీస్, అవి తప్పు వాటికన్నా ఇంకా బ్రాడ్ గా అండర్స్టాండ్ అయ్యి చెప్తున్నటువంటి విధానములు ఇవన్నీ మనకు ఉన్నాయి. కనుక దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా ఒక విధానం ఉందా మనకి జరుగుతున్నటువంటి విషయాల్ని, చెప్పబడుతున్నటువంటి వీటిని, మనకి ఉన్నటువంటి వీటికి ఒక లింకప్ అనేటువంటిది మనకి దర్శనీయాత్మకముగా ఏదైనా ఉందా అని అంటున్నారు. The rest comes forward as we have seen with its facts concerning the structure. Man's mechanism is determined by his endocrine system plus the nervous system. The response apparatus. Can we approach the subject from the standpoint and by a treatment of human glands produce perfection of the human body and thus eventually lead man out into the full light of the soul? So we glands affect అయ్యాయి అన్నారు. వాటికి ఏదైనా ట్రీట్మెంట్ అనేటువంటి చక్కగా చేసి వాటిని సెట్ చేసాం, ఎదుగో చూడండి సోల్ ఆస్పెక్ట్ నుంచి చక్కగా లైట్ పడుతుంది. ఈ రకంగా తెలుసుకునేటువంటి విధానం ఏదైనా నిజంగా అలా జరుగుతుందా? అలా సెట్ చేస్తే అలా నిర్వహింపబడుతుందా? థైరాయిడ్ గ్లాండ్కి థైరాయిడ్ టాబ్లెట్ వేస్తే వీడికి లోపల ఉన్నటువంటి హెల్త్ అంతా కూడా సెట్ అయిపోయి వీడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి చక్కగా లైఫ్ అన్నటువంటిది హెల్త్గా వీడు ఎంజాయ్ చేయగలుగుతున్నాడా అంటున్నారు. కెన్ డివినిటీ బి అన్ఫోల్డెడ్ త్రూ ఫిజికల్ మీన్స్? వీడు లోపల ఉన్నటువంటి డివినిటీని వీడు చక్కగా దర్శించుకోగలుగుతున్నాడా? ఆర్ accepting the eastern position that the center or the medium of expression for the soul and responsible for the building and control of the body to the nervous system and glands, can we investigate and apply a recognizably dangerous method and work directly on or through the centers? Recognizing dangerous method and work directly on or through the centers. లేదు డైరెక్ట్ సెంటర్స్ ద్వారా మనం యాక్టివేట్ చేసి దీని ద్వారా మనకు లోపల ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ ని వీడు చక్కగా దర్శించగలుగుతున్నాడా? ఈస్ దేర్ ఎ థర్డ్ వే బై మీన్స్ ఆఫ్ విచ్ వీ కెన్ అవాయిడ్ ద ప్యూర్లీ ఫిజికల్ అప్రోచ్ అండ్ ఆల్సో ది డేంజర్ ఆఫ్ అవేకనింగ్ ద సెంటర్స్ ప్రిమెచ్యూర్లీ? మే ఇట్ నాట్ బి పాసిబుల్ టు అరైవ్ at a solution and a method which will give the soul the full use of its instrument? ఏదైనా ఒక విధానం ఉంటే చెప్పండి సార్ మాకు. ఈ సోల్ ఆస్పెక్ట్ చక్కగా తనకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ దేహమును చక్కగా వినియోగించుకొని చక్కగా ఆరోగ్యము ఆనందం అనేటువంటిది ఎంజాయ్ చేయగలిగేటువంటి విధానం ఏదైనా ఉంటే అది చెప్పండి. వీడు అనుకునేటువంటి విధానముగా థైరాయిడ్కి ఏదేదో టాబ్లెట్ ఇచ్చాను, డయాబెటీస్కి టాబ్లెట్ ఇచ్చాను అని అంటున్నాడు. దాని విధంగా ఏదో ఆ లైఫ్ అనేటువంటిది లీడ్ చేస్తున్నాం కానీ ఏదో కుంటుతూ నడుస్తున్నట్టుగానే ఉంటుందండి జీవితం. అలా కాకుండా చక్కగా లోపల నుండి సోల్ ఆస్పెక్ట్ ని, లోపల నుండి దైవం చక్కగా దర్శించగలిగేటువంటి విధానం నాకు ఈ టాబ్లెట్స్ తీసుకెళ్ళలేకపోతున్నాయి. వీడి యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ సెట్ అయింది, వీడికి షుగర్ లెవెల్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. మరి వీడికి చక్కగా లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎందుకు వీడికి దర్శనం అవ్వట్లేదు? లోపల ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ ఎందుకు వీడికి తెలియబడట్లేదు? అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్. మీ బ్లడ్ షుగర్ మీది సెట్ చేయాలన్నా సెట్ చేశాను, ఇదిగోండి లెవెల్ చూసుకోండి. మరి మీరు సెట్ చేశారు, మరి షుగర్ రాకముందు ఉన్నటువంటి ఆరోగ్యంగా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎందుకు నాకు అందివ్వబడట్లేదు? షుగర్ లేదు పలానా వాడికి టెస్ట్ చేస్తే వాడికి కూడా ఏదో ఫాస్టింగ్ ఏదో 90 ఉంది, నేను టాబ్లెట్ వాడాను నాకు 90 ఉంది. మరి వాడు ఏ విధంగా అయితే ధ్యానంలో కానీ ఏ విధంగా అయితే వాడు లైట్ని వాడు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు, ఆ విధమైనటువంటి ఎంజాయ్మెంట్ నాకు ఎందుకు జరగట్లేదు? దట్ మీన్స్ డెఫినెట్గా ఇక్కడ మనకు వేసుకుంటున్నటువంటి టాబ్లెట్ మనకి లోపల ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ దగ్గర తీసుకెళ్ళట్లేదు. కనుక ఏదైనా ఒక విధానం ఉంటే చెప్పండి, సో దట్ ద సోల్ ఆస్పెక్ట్ నుంచి చక్కగా లైట్ ఈ ఎండోక్రినాలజీ మీద మన యొక్క ఫిజికల్ దీని మీద పడేటువంటి విధానం అది ఏదైనా ఉంటే అది చెప్పండి అని అంటున్నారు. There is a way whereby man can ascertain that he is really a soul and therefore is able to control his instrument of expression, the threefold lower nature, the sum total of psychical and mental states. Through this method, it is possible to bring about a union of the wisdom of the East and the knowledge of the West, so that the best aspects of each system can be available to mankind as a whole. So, ఏదైనా ఒక విధానం చక్కగా తెలుసుకోండి. ఆ విధానం ద్వారా ఏం జరగాలంటే ఈస్టర్న్ ఫిలాసఫీ చేత వెస్టర్న్ టెక్నాలజీగా ఈ ఎండోక్రినాలజీ వీటిని చక్కగా ఒక లింకప్ మనకు దొరకాలి.
ఈస్టర్న్ గా నేను ఏదో ప్రేయర్ చేస్తానంటాను, నేను ఏదో పూజ చేస్తానంటాను, అద్భుతంగా జరిగిందంటాను, అదేదో చెప్పేస్తాను, ఇదేదో చేసేస్తాను. కానీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో ఏదైనా దాని యొక్క ఇంపాక్ట్ నీ బాడీ మీద పడుతుందని చూసుకోండి. ఏమీ లేదంటే దాని పాటికి అదే దీని పాటికి ఇది. నో నో నో, దట్స్ నాట్ ది వే. బాగా తెలుసుకోండి. మనం తప్పుగా చేస్తే దాని వలన కూడా మనకి జబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా మన అక్కల్ మెడిటేషన్స్ లో చాలా వివరంగా ఇచ్చారు మనకు అన్నీ కూడా. ఏం చేయడం చేత ఎలా మన యొక్క ఈ ఈథరిక్ బాడీస్, మన యొక్క ఆస్ట్రల్ బాడీస్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ధ్యానములు ఇవి ఎలా తప్పుడుగా చేస్తే ఏవేవి జరుగుతాయి అవన్నీ కూడా మనకి చాలా వివరంగా ఆ బుక్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందు గురించి మనకి ఎక్కడో కూడా నాలెడ్జ్ ఆఫ్ ది వెస్ట్ ఈ రెండింటిని లింకప్ చేసుకుని చక్కగా లైఫ్ అనేటువంటిది చక్కగా ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి విధానం చెప్పండి అంటున్నారు. ఇన్ కన్సిడరింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ మ్యాన్ డిస్కవరింగ్ హిస్ సోల్, దేర్ మస్ట్ బి టు స్టార్ట్ with a willingness to accept an hypothesis, or hypotheses have always been the starting point for knowledge. We assume then as a working hypothesis that man is a soul and possesses a body, and that there is a unifying medium linking these two in the form of an energy body. అయితే విధానం చెప్తాం, దానికి ముందు కొంత హైపోథసిస్ గా అయినా సరే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకుంటుంటే అప్పుడు మనకి ఇది కరెక్ట్ అనిపించేంత వరకు ఫస్ట్ ఇలా తెలుసుకోండి. ఏమిటంటే మ్యాన్ ఇస్ సోల్, మానవుడిని ఒక ఆత్మగా దర్శించండి. ఈజ్ బై నేచర్ ఈజ్ సోల్. సో ఈ సోల్, అండ్ ఫర్ హిమ్ ఏ బాడీ హ్యాస్ బిన్ గివెన్. దిస్ బాడీ ఈస్ బీయింగ్ రూల్డ్ బై ద సోల్ త్రూ ద ఎనర్జీ. ఇది విధానం, ఇది ఫస్ట్ తెలుసుకోండి అంటున్నారు. Those who have sought to ascertain the fact of the existence of the soul, of its vitalizing apparatus, hitherto can be divided into two groups. There are the mystics who have employed aspiration and emotion plus physical means, and there are those who are more purely mental in caliber and who have utilized the intellect and the mind in order to arrive at spiritual knowledge. అయితే దీన్ని అర్థం చేసుకునేటువంటి విధానం రెండుగా ఉంది. మిస్టిక్ గ్రూప్ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమని అర్థం చేసుకుంటున్నారంటే, హూ హ్యావ్ ఎంప్లాయిడ్ ఆస్పిరేషన్ అండ్ ఎమోషన్ ప్లస్ ఫిజికల్ మీన్స్, అండ్ దెర్ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్లీ మెంటల్ ఇన్ క్యాలిబర్. ఎంప్లాయిడ్ ఆస్పిరేషన్ అండ్ ఎమోషన్ ప్లస్ ఫిజికల్ మీన్స్ అంటే వీడేమిటి, ఏదో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మని వీడు చేరుటకు వీడి యొక్క ఫిజికల్ ఇవన్నీ కూడా లింకప్ చేసుకోవడం అనేటువంటిది ఒక విధానం అనేటువంటిది వీడు ఏర్పాటు చేసుకున్నాడు. దాని ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ స్పిరిచువల్ నాలెడ్జ్. దిస్ లాంగ్ లైన్ ఆఫ్ నోయర్స్ ఆఫ్ గాడ్ హ్యావ్ యూజ్డ్ డిఫరెంట్ టెర్మినాలజీస్, బట్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అవర్ పర్పస్ వెదర్ దే కాల్ ద సోల్, ది సెల్ఫ్, ది beloved one, the one or God or Christ. The mystic flagellated and misused his body through fasting and over discipline. ఆ లోపల ఉన్నటువంటి వాడిని చేరుటకు వీడు ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు, సెల్ఫ్ అనండి, ఆత్మ అనండి, ఆత్మ దర్శనమే, ఏదైనా మీ ఇష్టం. లోపల దైవమును చేరుట, ఇలా అంటే ఒక హయ్యర్ దాన్ని చేరుటకు వీడు ఒక మార్గం అనేటువంటిది ఎంచుకున్నాడు. అంటే పరమాత్మ అనండి, లేదా సోల్ అనండి, ఇలా ఏ పేరైనా పెట్టండి, దాన్ని అది ప్రధానము, అదియే జీవితము, అది చేరుటే, ఇదంతా కరెక్ట్. దానికి వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఫిజికల్ డిసిప్లైన్ అండ్ ఫాస్టింగ్ అనేటువంటిది పెట్టేశాడు. ఏం లేదు, శివరాత్రి పొద్దున రాత్రి భోజనం చేయకుండా మీరు అభిషేకం చేస్తే ఇంకేం లేదు, మీకు పునర్జన్మ లేదు అన్నటువంటిది ఒకడెవడో రాసేటప్పటికి వీడు ఇంకా తినడం మానేసి వీడు అదితో ఇది చేసుకోవడం అనేటువంటిది పెట్టేసుకున్నాడు. దాని అన్న ఫాస్టింగ్ అండ్ ఓవర్ డిసిప్లైన్. He thus reduced the claims of the fleshy appetites. లోపల నుంచి ఆకలి, రోజు 1 గంట ఏడికి వీడు ఇంకో అరగంట వంట లేట్ అయినా కానీ భార్యని తినేసేటువంటి వాడు, మరి శివరాత్రి రోజు ఆకలి వేస్తున్నా సరే దాన్ని తొక్కేసి వీడు పూజ అంటున్నాడు, ప్రేయర్ అంటున్నాడు, ధ్యానం అంటున్నాడు, ఇదంతా కూర్చున్నాడు. ఎప్పుడు పొద్దున అవుతుందా అనేటువంటిదిగా వీడు చేయడం అవుతున్నాడు అంత కూడా. అది అంటే వీడు ఉపవాసము అనేటువంటి పేరుతోటి వీడు మోసం చేసుకుంటున్నాడు. నిజానికి చెప్పాలంటే దైవం ఎక్కడ కూడా నన్ను ఉపవాసం చేయమని కానీ ఇవన్నీ అక్కడ చెప్పలేదు మనకి. అందుగురించి మన మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గంలో శుభ్రంగా మనం భోజనం చేసేసి మనకు పూజ చేసేస్తాము. అది అంటే ఆ కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. అది ఏమిటా అనేటువంటిది మనకి అంటే మన మైండ్ తోటి అండర్స్టాండ్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ కాదు.
మాస్టర్ గారు మనకి చక్కగా మనం టిఫిన్లు ఇవన్నీ తినేసి గురు పూజలో చక్కగా పూజ చేసేస్తాం, హోమాలు చేసేస్తాం, అన్ని చేస్తాం. వేరే వాళ్ళు అసలు మంచినీళ్ళు తాగి మాత్రమే వాళ్ళు కార్యక్రమం అంతా 1 గంట అనండి, 2 అనండి, 3 అనండి, అదంతా అయ్యాక అప్పుడు వాడు అంటాడు. అంత లోపల ఉన్నటువంటి జీవుడు, పరమాత్మ లోపల ఉన్నటువంటి వాడికి మరి లోపల ఆకలేసేస్తుంటే నువ్వు వాడికి ఆహారం అంటుంటుంది అందివ్వకుండా ఇక్కడ భౌతికంగా ఏది చేసినా ఎట్లా? అదే ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ. At the close of years, to this he added an intense devotion for the brotherhood, for the beloved, and a longing for the vision. He added an intense devotion. వీడంతా ఉపవాసాలను చేసేస్తూ దీన్ని డివోషన్ అంటున్నాడండి వీడు అంటున్నాడు. సో ఉపవాసం చేస్తే ఎక్కువ భక్తిట, అదేమిటి అంటున్నాడు ఆయన. టు దిస్ he added an intense devotion for the beloved and a longing for the vision. Longing for the vision గానే వీడు దానిలో లేడు. వీడు longing for the vision. At the close of years of strenuous exercise, he found that which he sought. At the close of years, ఇలా ఏడుకి ఇప్పుడు కొన్నాళ్ళేడు వీడు ఏదో పొందాను అనుకుంటున్నాడు. And was united with that beloved. And was united with that beloved. వీడు ఇలా ఈ రకమైన సాధన చేసుకుని he reached the spirit aspect or soul aspect. The second group employed the reason and practiced mind control plus stern emotional and physical control. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నట్ట మైండ్ కంట్రోల్ ప్లస్ ఎమోషన్స్, ఫిజికల్ కంట్రోల్, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేయాలని చెప్పాడు. వీటన్నిటిని కూడా అవేవి మనకి సాధనకు అడ్డు రాకూడదు అంటుండేదిగా వీడు పెట్టేశాడు. వీడు త్రూ ద వన్ పాయింటెడ్నెస్ ఆఫ్ దేర్ సెర్చ్ they too found reality and came into a wide consciousness of the eternal plan, arriving at union with the universal soul. ఏవి కూడా కాదు, పైనటువంటి పరమాత్మ అన్నాడు, వీడు కూడా యూనివర్సల్ సోల్ అనేటువంటి దానికి వీడు చేరుట, లేదా వీడి యొక్క మార్గంలో వీడు కూడా చేరుతున్నాడు అంటే. Both groups bear testimony to the truth of the existence of the soul, but limited by their peculiar bent and method. Their testimony is one-sided. ఇద్దరు కూడా సోల్ ఆస్పెక్ట్ టచ్ చేస్తున్నారు, కానీ వీడు అంటున్నాడు వీడు వెళ్ళేటువంటి మార్గం వేరుగా అనుకుంటున్నాడు, వాడు వెళ్ళేటువంటి మార్గం వేరుగా ఉండవచ్చు, కానీ ఇద్దరు సోల్ ఆస్పెక్ట్ టచ్ చేస్తున్నారు. అంటే వీడేం చేస్తున్నాడు, మొదటివాడు వీడు ఫిజికల్ డిసిప్లిన్ అంటున్నాడు, తర్వాత స్టార్వింగ్ అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టేసేసి వీడి ద్వారా దైవంని చూచుట అనేటువంటి మార్గం ఒకటి పెట్టుకున్నాడు. దాని ద్వారా వీడు దైవాన్ని చూచుట అనేటువంటి దాంట్లో ఇలా ఎంతో ఎక్సర్సైజ్ చేసి వాడు, అంటే చాలా కష్టపడి చాలా ఎంతో ఇది చేసేవాడు దైవంని చేరుతున్నాను అనేటువంటి దాంట్లో వీడు దైవం చేరుతున్నాడు. ఆ థాట్లో అలా 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 వాడు వెళ్తున్నాడు. సెకండ్ గ్రూప్ వాడు ఎలా ఉంటున్నాడు, ప్రాక్టీస్డ్ మైండ్ కంట్రోల్ ప్లస్ స్టర్న్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ కంట్రోల్. వీటినన్నింటినీ కూడా ఇవేవి మనకి సాధనకు అడ్డు రాకూడదు అనేటువంటిది ఒకటి పెట్టుకున్నాడు. దీని వీడు సన్యాసత్వము ఇలాంటివి పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఏమి మనకు అడ్డు ఉండకూడదు అని అలా పెట్టుకుని వీడు దైవంని చేరుతున్నాడు. Both groups limited by their peculiar bent and method, their testimony is one-sided. One is too visionary, mystical and emotional, the other too academic, intellectual and form building. Now, through the wide dissemination of human knowledge and the close intercourse existing between minds through the medium of literature, the spoken word and travel, the time has come when a fusion is for the first time generally possible, and from the past conclusions of the philosophers and saints of both hemispheres, we should be able to work out a system and a method which will be for our day and generation the mode of spiritual achievement. It becomes therefore practical for certain initial steps to be taken, and there might be summarized as follows. అయితే ఈ మార్గం ద్వారా వెళ్ళుట అనేటువంటిది మనకి కొంచెం అంటే ఈ విధంగా వెళుతున్నారు, కానీ దీనికన్నా కొన్ని నిజమైనటువంటిది కొన్ని చేయవలసినటువంటి స్టెప్స్ కొన్ని ఉన్నాయి. అంటే శివరాత్రి నాడు ఉపవాసం చేశాను, శివుడి పూజ చేస్తున్నాను ఈ రకంగా అనుకుని చేస్తున్నాడు వాడు. ఇంకొకడు వీటిని అన్నిటిని కంట్రోల్ చేసేసి ఇది మాత్రం వాడు పొందుతున్నాడు అనుకుంటున్నాడు, వాడు పొందుతున్నాడు. కానీ ఇవి కాకుండా వీడిలో జరగవలసినటువంటి మార్పులు వేరుగా ఉన్నాయి. అవి ఏమిటి, ఆ స్టెప్స్ ఏమిటి అనేటువంటిది ఒకటి ఇక్కడ చెప్తున్నారు మనకి. A sane treatment of the physical body, utilizing the knowledge of the West, particularly with
reference to preventive medicine and the general health of the endocrine system. సో అయితే ఈ విధాలుగా వీడు పరమాత్మని చేరుట అనేటువంటిది మార్గమే, కానీ దానికి ఒక చక్కనిగా అంటే వీడికి దేహం అనేటువంటిది ఇచ్చారు. ఇవన్నిటిని వీడికి ఇవ్వబడినటువంటి ఈ దేహమును వీడు చక్కగా దాన్ని వినియోగించుకుంటూ చక్కగా దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దాన్ని చూసుకుంటూ వీడు లోపల ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ ను వీడు చేరుట అనేటువంటిది మార్గం. సో వీటన్నిటిని అనవదొరికేసేసి వీటన్నిటిని కంట్రోల్ చేసేసి వీడు దైవంని చేరుట అంటే ఇవి అవసరం లేదు అని అనుకుని వెళ్ళేటువంటి మార్గంగా కాకుండా వీటిని వినియోగించుకుని చేసుకునేటువంటి మార్గం ఒకటి మనకి పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. ఆ మార్గంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక మనం చక్కగా మనకి ఇవ్వబడినటువంటి ఈ దేహమును చక్కగా ఆరోగ్యవంతంగా చూసుకుంటాం. దీన్ని ఎంత ఆరోగ్యంగా చూసుకోవాలి ఏంటనేటువంటిది వెస్టర్న్స్ వాళ్ళు ఇచ్చినటువంటి విధానం ఒకటి ఉంది. అంటే ఏంటి, దీనికి ఈ టైంకి ఇలా ఉంటుంది, దీని యొక్క ఫంక్షన్స్ ఇవి, దీని యొక్క వర్క్స్ ఇవి, ఈ థైరాయిడ్ గ్లాండ్ ఈ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఫిలాసఫీ అంతా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని దానికి ఇబ్బందులు కలగకుండా ఉండేటువంటి విధానాన్ని ఒకటి చక్కగా చూసుకోండి. ఏ స్టేన్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ఫిజికల్ బాడీని చక్కగా దానికి కష్టాలు పెట్టేసేసి మీరు దైవంని చేరుతున్నాం అని అనుకుంటున్నారు, అలా చేయకండి. దీన్ని చక్కగా మనకు ఒక కారు ఇచ్చేసారు, ఈ కార్ని చక్కగా వినియోగించుకుని మన పనులు చేసుకోవడానికి మార్గం, కానీ కార్ని అక్కడిక్కడ కొట్టేసేసి దానితో ఇది కాదు కదా మనకు ముఖ్యం అనేటువంటిది అనుకుని మనం ఏదో తొందరగా వెళ్ళిపోవాలి అనేటువంటి దీంట్లో కారుకి దెబ్బలు తగిలాయండి అనేటువంటిది అలా వెళ్ళకండి, అదొక చాలా ఇబ్బంది. ఏ స్టేన్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ఇవన్నీ కూడా మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ లో ఇచ్చేస్తారు మనకి. ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీని ఎలా చూసుకోవాలి, ఏమిటి, దానికి ఎలా మనం చక్కగా ఆరోగ్యంగా మనం ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. కనుక దీన్ని ఏ స్టేన్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యూటిలైజింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది వెస్ట్, పర్టికులర్లీ విత్ ప్రిఫరెన్స్ టు ప్రివెంటివ్ మెడిసిన్. ప్రివెంటివ్ మెడిసిన్ అనేటువంటి చక్కగా తెలుసుకోండి. ఈ ప్రివెంటివ్ మెడిసిన్ మనకి చక్కగా ఆయుర్వేదం మనకు చక్కగా బోధిస్తుంది. మనకి జబ్బు వస్తే తగ్గించేది ప్రధానంగా హోమియోపతి అయితే, జబ్బు రాకుండా చక్కగా మన దేహంను చక్కగా ఉండేట్టుగా చూసుకోవాల్సినటువంటి విధానం మనకి ఆయుర్వేదం ఇస్తుంది. కనుక ఆయుర్వేదంలో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవాలి, వాటిని చక్కగా మనం మన యొక్క లైఫ్ స్టైల్లో వాటిని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు మాస్టర్ గారు చెప్పేశారు అవన్నీ విషయాలు. అండ్ ది జనరల్ హెల్త్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్, హెల్త్ ఆఫ్ ది ఎండోక్రైన్ సిస్టమ్ చక్కగా తెలుసుకోండి అంటున్నారు. నెక్స్ట్, an intellectual understanding and an application of the basic facts of modern psychology and a sane psychoanalysis, thus arriving at a knowledge of the mechanism, mental, emotional and physical, through which the soul seeks expression. Intellectual understanding and application of the basic facts of modern psychology and a sane psychoanalysis. సో మన యొక్క సైకో అనాలిసిస్ అన్నట్టు చక్కగా చేసుకోండి. టూ మెనీ వర్క్స్ వీడికి పెట్టేసేసి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుతాం అని గాను, లేదా ఈ కష్టం అనేటువంటి పడకపోతే ఎట్లా అను, ఇలా ఏవో పెట్టేసుకోకండి. ఉంది కదా అని దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసేసి కారు కొత్తగా కొన్నాడు అనుకోండి, దాన్ని పగలు రాత్రి తేడా లేకుండా వీడు నడిపేసేసి 2 ఏళ్ళగా దాన్ని పాడు చేసేసుకోవడం అనేది చెప్పబడినటువంటి మార్గం కాదు. కారు అనేటువంటి దేనికి, నీకు ఇవ్వబడినటువంటి కార్యక్రమమునకు నువ్వు సుఖముగా చేరుటకు ఇవ్వబడినటువంటి ఒక వాహనం, దాన్ని అంతవరకు వాడండి. దేని గురించి కొనుక్కున్నావు కారు అంటే, నువ్వు 2 వీలర్లో వెళుతున్నప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు, అటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా నీ ఆఫీస్కి లేదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఉపయోగపడడానికి కారు కొను. కానీ కారు కొన్న తర్వాత అయింది డెఫినేషన్ మారిపోయింది. కారు ఉంది కాబట్టి మనం ఎటైనా తిరుగుదాం, ఎటైనా పోదాం, ఇట్లా అయిపోయింది డెఫినేషన్. అలా చేసుకోకండి. దేహం ఉంది కాబట్టి మనకి ఇష్టమైనటువంటి పదార్థం ఉంది కాబట్టి దీన్ని ఎక్కువగా లాగించేసేయడం, లేదా దేహం ఉంది కాబట్టి కన్ను ఉంది కాబట్టి పగలు రాత్రి లేకుండా సినిమాలు చూసేయడం, ఇలా వాడేయకండి. అండ్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అంటే అదన్నమాట. దానికి మెంటల్, ఎమోషనల్ అండ్ ఫిజికల్, ఈ 3 వెహికల్స్ ని చక్కగా వాడుకోండి. మెంటల్ గా మీరు ఎంతవరకు వర్క్ చేయగలరో అంతవరకు పనిచేయండి, దానికి ఓవర్లోడ్ చేయకండి. ఎమోషనల్ గా ఎంతవరకు ఎలా చేసుకోవాలో అంతవరకే మీరు పోరండి. దాంట్లో ఎమోషనల్ ప్లేన్ లో మీరు అన్నెసరీ అన్నీ కూడా మనకి ఇచ్చేసేసి మీరు ఇలా వెళ్ళిపోకండి. దీని గురించి మనం ఫర్దర్ గా రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.